అంటే గడ్డం రాజు యాక్టర్, ఫోక్ యాక్టర్ మీ అందరికి తెలుసు. చనిపోవడం జరిగింది. వాళ్ళ ఇంటికెళ్ళి మనం వాళ్ళ పేరెంట్స్‌ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని చెప్పడం జరిగింది. సో, ఆ రోజు అంటే వాళ్ళ సౌందర్య అయితే ఎవరైతే ఉన్నారో అంటే గడ్డం రాజు వాళ్ళ వైఫ్. సో, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మనం ఇక్కడికి రావడం జరిగింది. సో, అంటే వీళ్ళ వర్షన్ ఏంటి? అసలు అంటే ఇద్దరి వర్షన్ విన్న తర్వాత అసలు ఎవరు తప్పు, అంటే ఎవరిది తప్పు? అంటే రాజుది తప్పా? లేకుంటే రాజు వాళ్ళ వైఫ్ తప్పా అనేది మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం సౌందర్య అంటే రాజు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సౌందర్య, వాళ్ళ బ్రదర్, వాళ్ళ అమ్మ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఏంటి అనేది. సో, నమస్తే అమ్మ. మీ పేరు? పద్మ నా పేరు. పద్మ. మీ పేరు? సతీష్ నా పేరు. ఓకే. అసలు ఏం జరిగిందమ్మా? అంటే సూసైడ్ ఎందుకు చేసుకుండు అసలు రాజు? ఏం జరిగిందంటే పండుగ నేను తీసుకొచ్చుకున్నా ఇక. పండుగ నేను తీసుకొచ్చుకున్నా. పండుగ ఇద్దరు రాలి నువ్వు ఆయన రాజు ఇద్దరు రాలి సౌందర్య నేను ఇద్దరిని రమ్మన్నా. రమ్మంటే సరమ్మన్నామన్నది. అమ్మ అన్న తర్వాత వాళ్ళు గొడవ పెట్టుకున్నాడు. మాకు తెలియదు ఇక. అయితే అత్తరు కావచ్చని మేము అనుకున్నాము. అయితే అంతకుముందు వాడు ఒక చీర కొన్నాడు మా బుజ్జికి పండుగ. నేను కొంటానంటే అక్క నువ్వు కొనకు, ఇప్పుడు నాకు దీపావళి వెళదాం అంటే సరే తీసి రాజు మరి అని సరే కొంటే కొనమని నేను అన్నా. మరి నువ్వు కూడా కొనుక్కో రాదనామంటే నేను కొనుక్కొని సౌందర్య అట్టిగా పచ్చిగా ఖర్చులు ఎందుకు అవసరం లేదు, నేను తర్వాత కొనుక్కుంటా, మీ అమ్మ దీపావళి పెడుతున్నా కదా కొనుక్కున్న అప్పుడైనా కొనుక్కుంటాను రమ్మన్న కొంటానంటే సరే తీ రాదని అన్నాము. అయితే కొనుక్కున్నాము, సప్పుడేకి వచ్చినాము. వచ్చిన తర్వాత ఏమైంది, మేము అమ్మవారి గాజులు అనేది గాజులు వేయించుకోవడానికి పాపని రమ్మంటే ఆడికి వచ్చింది. వచ్చిన తర్వాత అంతకుముందు ఒకసారి మా ఇంటికి వచ్చింది నాకు జ్వరం వచ్చిన వాళ్ళే. అయితే చెప్పిపోవద్దా సౌందర్య, నువ్వు ఎటువైన సౌందర్య, నీ ఇష్టం వచ్చి తిరుగుతున్నావు, నీ ఇష్ట రాజ్యమా, నువ్వెందుకు తిరుగుతావు, నువ్వెందుకు చేస్తావు, నాకు చెప్పాను పని నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు నాకు చెప్పాలి కదా, నాకు చేయాలి కదా, చెప్పకుండా నువ్వు ఎట్లా పోతావు, నువ్వు ఎట్లా చేస్తావు అని ఇక అంటాను. ఇక అన్నవాళ్ళు ఏం లేదు రాదు అమ్మ గాజులు వేపిస్తాను వాళ్ళు, నేను ఇక్కడికి వచ్చిన అమ్మవారు గాజులు నేను ఎందుకు వస్తాను, నేను ఇప్పటికి దగ్గరనే కదా గల్లిల్లే, నేను వేపించిన వాళ్ళు వద్దామని నేను చెప్పలేను నీకు అంటే నేను అనుకున్నా కదా. ఆమె ఇద్దరు బండి మీద ఆమె డ్యూటీ కాడ ఉండే అప్పుడు. అయితే ఆమె బండి మీద ఇద్దరు వచ్చిరేమో రాజుకు చెప్పొచ్చింది కాబట్టి నేను అనుకున్నా. లేకపోతే నేను రాజు కూడా చెప్పేదాన్ని ఒక మాట, మరి రాజు నాకు ఇట్లా గాజులు వేపించుకుంటాను నా బిడ్డకు పండుగకు అని నేను చెప్పేదాన్ని. చెప్పొచ్చింది కావచ్చు నేను అనుకున్నా. ఆమె ఏమో డ్యూటీ కంచెల్లి గల్లీలోకి వెళ్ళి ఇక్కడనే ఉన్నది గల్లీ, ఆయనతో చేయించిన వాళ్ళే వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఏమైంది కాదే ఊరికే నువ్వు చెప్పక చేయకపోతావు, ఎట్లా పోతావు అట్లా పోతావు అని మొత్తం తీసుకుంటావు.